పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. సో ప్రతి వారంలానే ఈ వారం కూడా భిన్నంగా ఆలోచించు కార్యక్రమం ద్వారా మళ్ళీ నేనింత ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. నేనింత ఎపిసోడ్ కోసం అయితే మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ పర్టికులర్గా ఈ కొటేషన్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఐ థింక్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ మనం భిన్నంగా ఆలోచించు చేసుకున్నాము. సో అందుకే ఈ ఎపిసోడ్ మళ్ళీ నేనింతతో మీ అందరి ముందుకు వచ్చేసాను. మరి ఈ కొటేషన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడానికి నేను రెడీ ఉన్నాను. మరి దానికి వివరణ ఇవ్వడానికి సార్ లేకపోతే ఎలాగా? అందుకే సార్ కూడా రెడీగా ఉన్నారు మనతో పాటు. ప్రకృతి మహేష్ గారు, మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. ఓకే సార్, మరి నేనింతే బుక్తో రెడీగా ఉన్నాను నేను. సో యాక్చువల్లీ బుక్ పట్టుకుంటే ఏదో ఒక ఎనర్జీ ఫామ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటో తెలియని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్కరికి టైటిల్ బాగా అది కాదు, బుక్ పట్టుకోగానే లోపల ఏదో వచ్చేస్తుంది సార్. నేను ఇంతే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అర్థం కాదు, కానీ లోపల ఒక ధైర్యం అనమాట. సో చాలా బాగుంది యాక్చువల్ కొటేషన్స్ కూడా. మరి ఈ వారం ఫస్ట్ కొటేషన్ చూసేద్దాం సార్. తాను తానుగా ఉండటమే ఈ ప్రపంచానికి ప్రతి వ్యక్తి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి. తాను తానుగా ఉండటం అంటే తాను తానుగా ఉండట్లేదా సార్? చాలా మటుకు అవసరాల కోసం మనం కాంప్రమైజ్ అయిపోయి మన అసలు ఇష్టాలు ఉంటాయి, అసలు వ్యక్తిత్వం పక్కన పెట్టేస్తుంది. ఓపెన్లీ స్పీకింగ్ 99.99% అందరం మెషిన్లాగా బతికేస్తున్నాం. అందరం ఇంజనీర్లు అవుతున్నాం, అందరం డాక్టర్లు అవుతున్నాం. 3 Idiots సినిమా కరెక్ట్ దీనికి. అందులో ఎవరికి వాళ్ళు ఎలా ఉండాలి అనేది బాగా చూపించింది. ఎవరి ప్యాషన్ వారిది, కానీ మన అవసరాలు అడ్డుపడుతూ ఉంటాయి, మన భవిష్యత్తు టెన్షన్ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. వాటిని క్రాస్ చేయలేక తప్పనిసరి పరిస్థితుల్లో మనల్ని మనం వదిలేసుకొని మెషిన్లాగా బతుకుతాం. చివరి వరకు ఎదురు చూసి ఏదో ఒక్క రోజన్నా నేనుగా బతకలేకపోతానా అని కుల్లి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అవసరాల కోసం లైఫ్ అంతా. అవసరాలన్నీ పక్కన పెట్టేసి నా కోసం నేను బ్రతకాలి అంటే అప్పుడు సెల్ఫిష్ అంటారు కదా. సెల్ఫిష్ కాదు, సరైన విధానం అది. సెల్ఫిష్ అంటే నేను మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి లాగేసుకొని నా బాగు గురించి నేను చూసుకోవడం. అలా కాకుండా నాకు తెలిసిన ఒక సరైన డైరెక్షన్లో నేను జీవించడం సెల్ఫిష్ ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు మనం ఒకటి సాక్రిఫైస్ చేస్తున్నాం అంటే డెఫినెట్గా అది ఫ్యామిలీ కోసం అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ డిమాండ్ కూడా అయి ఉండొచ్చు. అంటే మన కోసం మనం ఇలా ఉండాలన్నా కూడా కొన్నిసార్లు సొసైటీ ఏమనుకుంటుందో ఆ టైంలో కూడా మనం సాక్రిఫైస్ చేస్తాం. అందుకే బ్యాలెన్స్ అనేది నేర్చుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే అవసరాలకు ఎక్స్ట్రీమిజంకి వెళ్ళిపోతున్నాం. ఒక దేవదాస్ అయిపోతున్నాం. భార్యనే జీవితం, పిల్లలే జీవితం, సంసారమే జీవితం, డబ్బులే జీవితం అంటే దానికి అంకితం అయిపోతున్నాం. అవసరాల కోసం మొదలుపెట్టి కోరికలకు వెళ్ళిపోయాం. బాధ్యతలతో మొదలుపెట్టి అవతలవాడి యొక్క కోరికలను కూడా బాధ్యతగా స్వీకరించాం. దానివల్ల ఏమవుతుంది, మనంతా కొవ్వొత్తుల్లాగా బతికేస్తున్నాం. చివరికి ఒకనొక టైం ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో బాగా బాధ్యతలు మోసి బండెడు బాధ్యతలు. అప్పుడు ఏమనుకుంటా, నేను ఇంత చేసినా అన్నీ వదులుకొని వచ్చాను మీకోసం అంటుంటారు కదా, అన్నీ వదులుకొని చేశాను అయినా నాకేమొచ్చింది అనే మాటలు ఎందుకు వస్తున్నాయి మనకి? వీటి వల్ల అంటే కొంత కూడా మన ప్యాషన్స్ని, మన అభిరుచులు అంటారు కదా, మనలో కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొన్ని రకాలుగా మనం అద్భుతమైన జీవన విధానాన్ని జీవించాలనుకుంటాం. ఉదాహరణకు సంగీతం ఎగ్జాంపుల్. సంగీతము అనే ప్యాషన్ ఉన్నవాడికి సంగీతం నేర్చుకోకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారనుకోండి, అవుతాడేమో, కానీ ఆ ఆనందాన్ని కోల్పోతాడు. ఓకే, వీకెండ్స్లో సంగీతం నేర్చుకుందాం, ఎంతో కొంత సంగీతం మీద దృష్టి పెడదాం, క్రియేటివిటీ మీద దృష్టి పెడదాం. ఎంతో కొంతైనా మనల్ని మనం చూసుకోకపోతే తెలియకుండానే మెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళి మెల్లగా బరువుగా తయారవుతాం, మానసికంగా బరువుగా తయారవుతాం. అందుకే ఓకే, బాధ్యతలు నెరవేర్చడం అవసరమే, అవి చూసుకుంటూనే మన పట్ల మన బాధ్యత అది కూడా చాలా ఇంపార్టెంట్. అదే మనం ఈ ప్రపంచానికి ఇవ్వగలిగేది. అందరం ఇంజనీర్లు అయ్యాం, అందరం డాక్టర్లు అయ్యాం, అందరం ఉద్యోగాలు చేసాం, అందరం డబ్బులు సంపాదించాం, అందరం ఇల్లులు కట్టుకున్నాం, అందరం సంసారం చేసి చచ్చిపోయాం. ఇంకేముంది? అర్జునుడు అంటేనే మనకు ఒకటి గుర్తొస్తుంది, రాముడు అంటేనే ఒకటి గుర్తొస్తుంది, వివేకానందుడు అంటేనే ఒకటి గుర్తొస్తుంది, హరిప్రసాద్ చౌరాషియా అంటేనే మనకు ఫ్లూట్ గుర్తొస్తుంది, షహనాయి అంటేనే మనకు బిస్మిల్లా ఖాన్ గుర్తొస్తాడు. స్పెషాలిటీస్. నెమలి అంటేనే నాట్యం గుర్తొస్తుంది. ఇలా మనలో కూడా ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ప్రతి మనిషిలో గమనించగలిగితే, తెలుసుకోగలిగితే ఆ స్పెషల్ క్వాలిటీతో
ఇతరులకు ప్రొజెక్ట్ కావాలని చెప్పట్లే, పాపులర్ అవ్వమని చెప్పట్లే. ఆ స్పెషల్ క్వాలిటీతో వారానికి కొద్ది రోజులు, నెలకు కొద్ది రోజులు జీవించగలిగితే మన హృదయం కూడా రిలాక్స్ అవుతుంది. హార్ట్ అంటారు. లేదంటే హార్ట్ బ్రేక్ అయిపోయి జీవిస్తున్నాం, మెషిన్లుగా మైండ్తో జీవిస్తున్నాం. సో ఎప్పుడైతే నెమలి నాట్యం చేయకుండా ఇలా తిండి కోసం ఇలా ఉందనుకోండి, కుక్కలా తోక ఊపింది అనుకోండి, ఎలా ఉంటుంది? మన బ్రతుకు అలాగే ఉంది. నెమలి నాట్యం చేయాలి, కుక్కలాగా తోక ఊపకూడదు భోజనం కోసం. నెమలి స్పెషాలిటీ నాట్యం చేయడం, తనను తాను కోల్పోయినట్టే నాట్యం చేయకుండా ఉంటే భోజనం కోసం. కుక్క తోక ఊపడం అది స్పెషాలిటీ, అది విశ్వాసము, అది అభిమానంతో తోక ఊపదు, అది దాని స్పెషాలిటీ. అంతేగాని బ్రతకడం కోసం నెమలి కుక్కలాగా మారకూడదు, కుక్క నెమలిలాగా డ్యాన్స్ చేయకూడదు. కుక్క విశ్వాసాన్ని చూపించాలి, అది దాని స్పెషాలిటీ. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ, ఎవరిబడి హ్యాస్ దేర్ ఓన్ స్పెషాలిటీ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్. అది కొద్దిగా తెలుసుకోగలిగి కొంతగా మనల్ని మనం బయటకు తీసుకురాగలిగితే అదే మనం ఇతరులకు ఇవ్వగలిగే గిఫ్ట్. నేను భిన్నంగా ఆలోచించి బుక్ రాయడమే గిఫ్ట్ ఇతరులకు ఇవ్వడం. నేను భిన్నంగా ఆలోచించకుండా అందరిలాగే ఆలోచించి ఈ బుక్ రాయకుండా ఉండింటే నేను ఎలా గిఫ్ట్ అయ్యాను ఈ ప్రపంచానికి? నేనుగా ఉండడం వల్ల ఈరోజు భిన్నంగా ఆలోచించు, నేను ఇంతే అని ఒక గొప్ప బహుమతులను తయారు చేసి అందరికి ఇస్తున్నాను. నేను ఇది చేయకుండా ఉంటే నేను కోల్పోయినట్టే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, అది నాకు పెద్ద విషయమే కాదు. అందరూ కోట్ల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోట్ల మంది నేను ఇంతే బుక్ రాసిన వాళ్ళు లేరు, కోట్ల మంది భిన్నంగా ఆలోచించి రాసిన వాళ్ళు లేరు, కోట్ల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, కానీ కోట్ల మంది ఇలా ఎపిసోడ్లు చేసిన వాళ్ళు లేరు. మనం మాత్రమే ఉన్నాం. ఇది నా స్పెషాలిటీ, నా స్పెషాలిటీని నేను ప్రజెంట్ చేస్తున్నా. అదే నేను ఈ ప్రపంచానికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్. ఒక సినిమాలో రీసెంట్గా ఒక డైలాగ్ విన్నాను, నచ్చింది. అది మనం రాకముందు ఈ ప్రపంచంలో ఏముందో ఏమి లేదో, ఎంత మంచి ఉందో ఎంత చెడు ఉందో మనకు సంబంధం లేదు. మనం వచ్చి వెళ్ళాక కొంత మంచి అయినా పెంచి వెళ్ళాలి, కొంత మంచి అయినా పంచి వెళ్ళాలి. పెంచాలి, పంచాలి, అది మన విధానం. అదే మన ఈ ప్రపంచానికి ఇవ్వగలిగేది. సార్, నేనులాగా ఉండాలి అనేసి అన్నారు కదా, మీరులా ఉండాలి అని. ఇక్కడ నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగేస్తాను. మనిషికి వ్యక్తిత్వం ఉండాలా వద్దా? వ్యక్తిత్వమే జీవన విధానం. వ్యక్తిత్వం లేకపోతే వ్యక్తి ఎలా అవుతాడు? వ్యక్తి అంటే ఒక వ్యక్తిత్వం, ఒక గుణాలు. రాముడు ఒక వ్యక్తిత్వం, భీముడు ఒక వ్యక్తిత్వం, రైట్? క్వాలిటీస్ అంటారు. అవి కొన్ని బార్న్ క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని డెవలప్ చేసుకున్న క్వాలిటీస్. నాకు బార్న్ క్వాలిటీస్ కొట్లాడుకోవడం, తనుకోవడం అది ఉండొచ్చు. కానీ ధ్యానంలోకి వచ్చాక అహింసా మార్గంలోకి వచ్చి నేను డెవలప్ చేసుకున్నాను. అహింసా మార్గం అనే ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నాను. ఈగో బేస్డ్ మైండ్ సెట్ నాది. కొడితే కొట్టాలి, తంతే తన దేనికైనా సరే రెడీ అయినా దాన్ని కొద్దిగా డైరెక్షన్ మంచి నేను ఇంతే అయ్యా. వ్యక్తిత్వాన్ని సరైన డైరెక్షన్లో పెట్టుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది, మన ప్రపంచానికి ఉపయోగపడుతుంది, రాంగ్ డైరెక్షన్లో కాకుండా. ఓకే, ఫైన్. ఇప్పుడు నా రెండో క్వశ్చన్ ఏంటంటే దీనికి లింక్ అయి ఉంది సార్. వ్యక్తిత్వం ఉండాలి అంటారు, కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది మనకి. ప్రతి బయట ఎందులో చూసినా కాంపిటీషన్ ఉంది, ఇది అది అని ఏం లేదు. సో మరి కాంపిటీషన్ ప్రపంచాన్ని తట్టుకోవాలి అంటే కొంతమంది బాసులకి భజన చేయాల్సి వస్తుంది, ఆబ్వియస్లీ గిఫ్ట్లు ఇవ్వాల్సి వస్తుంది, భజన చేయాల్సి వస్తుంది, మాటలు అనిపించుకోవాల్సి, వాళ్ళు తిట్టించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వాల్సి. ఏది కావాలి, ఏది మోర్ ఇంపార్టెంట్? నేనైతే ఇప్పుడు 2099లో జాబ్ మొదలుపెట్టాను. ఇట్ ఈస్ మై 26th year ఆఫ్ జాబ్. ఏ రోజు బాధలో పనిచేయలేదు. నేను ఇంతే అనే బుక్ రాసుకున్నాను. అందుకే దానివల్ల మీరు అన్నట్టు నాకు ఎక్కువ ప్రమోషన్ రాకపోయి ఉండొచ్చు, మేబీ జాబ్ కూడా పోవచ్చేమో సార్. ఏం పోలేదు ఇప్పటివరకు, ఎందుకంటే నేను పని చేస్తున్నా కదా. తగినంత శాలరీ ఉండకపోవచ్చు, తగినన్ని ప్రమోషన్లు, గిఫ్ట్లు మీరు అన్నట్టు ఎక్స్ట్రా ఉండకపోవచ్చు, కానీ నా లైఫ్ గడుస్తుంది. నా వ్యక్తిత్వాన్ని గుర్తించి నాకు సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్లో బెటర్మెంట్ లేకుండా, ఇంప్రూవ్మెంట్ లేకుండా ఎన్ని సంవత్సరాలు అలానే బతికేస్తారు? ఏది మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ? బెటర్మెంట్ అంటే ఫిజికల్ లైఫా, కారు బంగ్లానా, ఆర్ మీ ఇన్నర్ హ్యాపీనెస్సా? ఐ హావ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ టు మై ఇన్నర్ హ్యాపీనెస్. నాకు ఇది బెటర్మెంట్. నేను ఇంతే బుక్ రాయడం నాకు బెటర్మెంట్, భిన్నంగా ఆలోచించి బుక్ రాయడం బెటర్మెంట్. నా కొలీగ్స్ BMW వేసుకుని వస్తారు ఆఫీస్కి, నేను ఇప్పటికీ బైక్లో వెళ్తాను. బట్ ఐ ఫీల్ బెటర్ దాన్ దెమ్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ BMW, బట్ స్టిల్ ఐ హ్యావ్ భిన్నంగా ఆలోచించి బుక్ ఇన్ మై హ్యాండ్ విచ్ దే డోంట్ హ్యావ్. వాళ్ళ దగ్గర భిన్నంగా ఆలోచించి లేదు, నా దగ్గర మాత్రమే ఉంది. సో అలా చూసినప్పుడు ఒక్కోసారి అనిపించొచ్చేమో ఒక నిమిషం, అది ఒక్క నిమిషమే, అరే నా పక్కనే కూర్చుంటారు, నా కంటే ఇంకా చిన్నవాళ్ళు, నాతో పాటు పనిచేసేవాళ్ళు,
ఇంకా పెద్ద కార్లలో వస్తున్నారు, ఇంకా పెద్ద బిల్డింగ్లో ఉంటున్నారు, ఇంకా పెద్ద వసతులు ఉన్నాయి వాళ్ళకి. అవి ఒక నిమిషం అనిపించవచ్చు, కానీ దానికంటే ఎక్కువ కంఫర్ట్ నాకు సైకలాజికల్ కంఫర్ట్ కావాలి. ఫిజికల్ కంఫర్ట్ కంటే నేను సైకలాజికల్ కంఫర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు డెసిషన్స్ మారుతాయి. మీరు అన్న వాళ్ళు అవతల వాళ్ళు కొంతమంది వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఇన్నర్ హ్యాపీనెస్ కంటే ఎక్స్టర్నల్ సుఖాలనే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకున్నారేమో. అందుకే వాళ్ళు అలా చేస్తుంటారు. చాలామంది అలా అనుకుని అలా చేస్తుంటారు. మీకు ఏది ఇంపార్టెంటో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. నాకు నేనుగా ఉండడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంతే బుక్ రాశాను. నాకు బయట సక్సెస్లు, పొగడ్తలు, లేకుంటే గొప్పలు ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ కాదు. నేను అడ్డంగా ఉంటాను. నేనుగానే ఉండడమే నాకు కంఫర్ట్, ఇన్నర్ కంఫర్ట్. బుద్ధుడు తానుగానే ఉన్న రాజకుమారుడుగా ఉండలేదు. అది దానికి ఇన్నర్ కంఫర్ట్. ఆయన సౌకర్యాల కోసం వెళ్ళలేదు వెనక్కి. బుద్ధుడు వాళ్ళ నాన్న వచ్చి మళ్ళీ పిలిచాడు, నీకు ఆల్రెడీ జ్ఞానోదయం వచ్చేసి అన్నీ వచ్చేసాయి, ఈ అడుక్కునే బదులు, ఈ భిక్షాటన చేసే బదులు నేను అన్ని సౌకర్యాలు కలిగేస్తాను, నువ్వు అదే పని చేయన్నాడు. నాకు వద్దు, నేను ఇంతే అన్నాడు. రాముడు తండ్రి అడవులకు వెళ్ళమని చెప్పలేదు దశరథుడు. అన్నీ వదులుకొని రాముడు వెళ్ళాడు. నేను ఇంతే అన్నాడు రాముడు. నేను వెళ్తాను అంతే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా వెళ్తాను, నీ మాటను తీర్చాల్సిన బాధ్యత నాదే. నువ్వు ఒకరికి వరం ఇచ్చావు, నువ్వు తీర్చకపోయినా వరం ఇవ్వాల్సిన బాధ్యత నాది. నేను వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన రాముడయ్యాడు, దేవుడయ్యాడు. ఆయన ఒక విధానాన్ని ఎంచుకున్నాడు. వసతుని ఎంచుకోలేదు రాముడు, రైట్? కృష్ణుడు అనుకుంటే రాజు అయి ఉండొచ్చు, కానీ రాజుని ఎవరిని చేశాడు కృష్ణుడు? బలరాముని చేశాడు, రైట్? యాక్చువల్గా కృష్ణుడు రాజ్యం అది, బలరాముడిది కాదు. కానీ రాజుగా బలరాముడు చేసి ఈయన పక్కన ఇలా నిలబడుతున్నాడు. కృష్ణుడు వసుదేవుని కొడుకు, బలరాముడు వసుదేవుని కొడుకు కాదు, యశోద కొడుకు బలరాముడు. కానీ రాజుగా ఎవరిని చేశాడు కృష్ణుడు? బలరాముని చేశాడు. సో వసతులు కావాలా, జీవన విధానం కావాలా, ఇన్నర్ హ్యాంపర్ కావాలా, ఏదనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎవరి ఇష్టాలు వాళ్ళే. నా ఇష్టం ఇది, నా ఇష్టం 3 idiots టైప్. నేను ఈడియట్గా జీవించడం నాకు ఇష్టం. ఫైనలీ వాళ్ళకి తిట్టించుకోవడం ఇష్టం అనుకుంటే అదే చేస్తాను. ఏదైనా కానీ నాకు డబ్బులు కావాలి. కొంతమంది మోసాలు చేసి అది చేసి తిట్టించుకుంటూ, రాజకీయ నాయకులు తిట్టించుకుంటూ అర్పించుకుంటూ ఏదో చేస్తుంది. కానీ మనకు అది కాదే. మన లక్ష్యం ఏమిటి? విధానమా, లగ్జరీసా? విచ్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన డెసిషన్స్ మారుతాయి. రైట్ సార్, చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు. అంటే నేను ఈ మధ్య ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి లక్కీలీ ఈ కొటేషన్ వచ్చింది, దీని రిలేటెడ్ క్వశ్చన్ అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ కొటేషన్ చూద్దాం. నేను అంటే నా ఆస్తి కాదు, నేను అంటే నా ఉద్యోగం కాదు, నేను అంటే నా గుంపు కాదు, నేను అంటే నా శరీరం కూడా కాదు, నేను అంటే నా గతం కాదు, నేను అంటే నా భవిష్యత్తు కాదు, నేను అంటే నా పరువు ప్రతిష్ట కాదు, నేను అంటే నా విధానం, నేను అంటే నేనే. నేను అంటే నేనేనా? అంతే కదా. విధానం ఓకే సార్, నేను అంటే నేనే ఏంటి సార్? అదే అంటే విచ్ ఎవర్ యూ సీ. అంటే స్పెసిఫిక్గా ఇది నేను అని చెప్పుకునే అవసరం ఏమి తెలియకుండానే హూ ఆర్ యూ అంటే మనకు చిన్నప్పుడు నేర్పించిన ఆన్సర్ అంటే ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ ఏ గర్ల్, నేను ఒక స్త్రీని. మీరు స్త్రీయా? అంతే కదా సార్. సార్ కొత్త డౌట్లు ఎందుకు సార్? అలా కాదు సార్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ పేరు ఏంటండి అంటే నేనే అంటారా? సినిమాలో అలాగే ఉంది. నేను ఒక సినిమా ఉంది, ఉపేంద్ర సినిమా, నేను అని పెట్టుకున్నాడు పేరు. అవునా? సినిమానే ఉంది, చాలా హిట్ సినిమా ఉపేంద్ర. ఇలాంటి విచిత్రమైన సినిమాలన్నీ ఉపేంద్ర ఆయన హీరో డైరెక్టర్గా చేసేవాడు, ఆయన ఓన్గా చేసేవాడు. నేను ఆ సినిమా పేరు, ఆడి పేరు కూడా నేనే ఆ సినిమాలో. ఇప్పుడు ఇది మనకు పార్ట్ టైం జాబ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంతసేపు? ఒక 8 hours 9 hours. ఇంటికి వెళ్ళాక ఫ్రీ, రైట్? ఇంటికి వెళ్ళాక ఎవరికైనా నేను భర్తనే. అక్కడ పోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వేసుకూడదు. నువ్వు బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంట్లో భర్తవి, ఇంట్లో నాన్నవి. మారిపోయింది రోలు, మారిపోయింది కదా. మరి ఏది నేను అనుకో చెప్పుకోవాలి. నేను బీటెక్, నేను ఇంజనీర్ అయితే ఏంది? దోము పోకద్దు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇంటికి వెళ్ళేసరికి ఫాదరు, హస్బెండ్. సో రోల్స్ మారిపోతున్నాయి, ఊరిని బట్టి, ప్లేస్ని బట్టి, టైంని బట్టి మన ఈ ఐడెంటిటీస్ మారుతున్నాయి. మరి ఆ మారే ఐడెంటిటీస్ని మనం పెట్టుకోవడం ఎందుకు? కానీ ఎక్కడికి వెళ్ళినా మనతో ఉండే ఒక ఐడెంటిటీ ఒకటి ఉంది, అదే మన విధానము, మన క్వాలిటీస్. రాముడు అడవుల్లో ఉన్న రాముడే, రామతత్వంలో జీవించాడు.
ఎక్కడున్నా రాముడు ఒక తత్వంతో జీవించాడు. రమణ మహర్షి అంటే ఒక తత్వము, వివేకానంద అంటే ఒక తత్వం. అది ఇంపార్టెంట్, అది ట్రూ సెల్ఫ్. నేనంటే నా విధానం, అంతేగాని నా బ్యాక్గ్రౌండ్ కాదు. నాకు ఎంత ఆస్తి ఉంది అది నేను కాదు. అది ఈరోజు ఉంటుందో రేపు పోతుందో తెలియదు. నేను ఎక్కడున్నా నాతో వచ్చేది 24 గంటలు నా విధానం, నా క్వాలిటీస్. ఇప్పుడు నా భిన్నంగా ఆలోచించుంటే నేను, అంతేగాని నేను ఒక 30 ఏళ్ళ సీనియర్ మాస్టరు, ఉదాహరణకి సీనియర్ మాస్టర్లు ఇప్పుడు ఎంతోమంది వచ్చారు. మొదట్లో నన్ను సీనియర్ మాస్టర్ అన్నారు, అలా నాకంటే సీనియర్లు గ్రాండ్ మాస్టర్లు అని, గ్రాండ్ మాస్టర్లు అని పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా కింద ఉమామే సీనియర్ మాస్టర్ అని పెట్టుకోవట్లే, అందరు పెట్టుకుంటారు. అంటే వెర్ ఇస్ ద ఐడెంటిటీ, ఇది ఇట్ స్పెషల్ ఐడెంటిటీ. ఒకప్పుడు ఇంజనీర్ అని పెట్టుకున్నాను, ఇప్పుడు ఇంజనీరు లేదు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పెట్టుకున్నాను, అది లేదు. ఆ తర్వాత యూఎస్ఏ అని పెట్టుకున్నాను, అది లేదు. ఇవన్నీ అశాశ్వతమైన ఐడెంటిటీసు. మన సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటి అంటే మన విధానం. బట్ రెస్పెక్ట్ వచ్చేది యుఎస్ఏ, బీటెక్, ఎంటెక్, అది ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు యూఎస్ఏ అని రాయట్లేకపోతున్నానే. అమెరికాలో ఉన్నంతసేపు యూఎస్ఏ, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాక 2 నెలలు 3 నెలలు యూఎస్ఏ. ఆ తర్వాత నాకే బోరు కొట్టి ఈ పదం తీసేయండి నేను అని చెప్పాను. లేకుంటే బ్రాకెట్లో యూఎస్ఏ అని రాసే ఉమామేష్ యూఎస్ఏ అని. ఎప్పటి వరకు అది శాశ్వతమా? యూఎస్ఏ శాశ్వతం, కొన్ని ఇండియా శాశ్వతమా? ఈ భూమి శాశ్వతమా? కానీ నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా భిన్నంగా ఆలోచించైతే గ్యారంటీ. నేను అమెరికాలో ఉన్నా మనం భిన్నంగా ఆలోచించేపిసోడ్ చేసాం. సో ఇది గ్యారంటీ, ఇది మన చేతుల్లో ఉంది. స్నేహ అంటే ఒక విధానం. దానివల్ల స్నేహ గారు మీరే ఈ ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేయని రిక్వెస్ట్ చేసుకో. ఇంకెవరు వద్దు, మీరు చాలు ఈ ప్రోగ్రామ్కి. వేరే ప్రోగ్రామ్ సంగతి వేరే, ఈ సబ్జెక్ట్కి ఈ క్వాలిటీస్, మీ క్వాలిటీస్ ఇక్కడ బాగా సెట్ అయ్యాయి, మీ క్వాలిటీస్ సెట్ అయ్యాయి, మీ విధానం బాగా సెట్ అయ్యింది. యాంకర్ కాబట్టి కాదు, మీ క్వాలిటీస్ ఇక్కడ సెట్ అయ్యాయి, మీ విధానం సెట్ అయ్యింది. కాబట్టి ఓకే స్నేహ గారు ఉంటే దానికి ప్రోగ్రామ్ బాగుంటుంది. స్నేహ గారు అంటే ఈ క్వాలిటీస్లో ఉన్న వ్యక్తిత్వము, మీరు అంటే వ్యక్తిత్వం. ఎగ్జాక్ట్లీ, యా. సో మీ వ్యక్తిత్వం మీ ప్రోగ్రామ్కి బాగా సెట్ అయింది కాబట్టి హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ మనం చేసుకోగలుగుతాం. మీ బ్యాక్గ్రౌండ్ కాదు, మీరు వైజాగ్ నుంచి వచ్చారా, మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు, మీ తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, ముక్కు చక్కగా ఉందా, అందమైన వారా, అందం లేనివారా, ఇవన్నీ కాదు. వ్యక్తిత్వము, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం శాశ్వతం. అది వచ్చే జన్మ కూడా వస్తుంది. గత జన్మ సంస్కారాలు అంటారు, వచ్చే జన్మ కూడా వెళ్తాయి ఈ సంస్కారాలు. అందుకే మనం సంస్కారాలని డెవలప్ చేసుకునే పనిలో ఉండాలి. అదే మనము, అది మనతో ఎప్పటికీ వస్తుంది, వచ్చే జన్మ కూడా వస్తుంది. గత జన్మ నుంచి కొన్ని సంస్కారాలు తెచ్చుకున్నాం, ఇక్కడ కొన్ని సంస్కారాలు యాడ్ చేసుకుంటున్నాం, అది మనకు ఫార్వర్డ్ అవుతుంది. ఆ ఆస్తులు ఫార్వర్డ్ కావు, మన బ్యాక్గ్రౌండ్ ఫార్వర్డ్ కాదు, కానీ మన సంస్కారాలు ఫార్వర్డ్ అవుతాయి. అవును సార్. సో అవి మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవడంలో మనం ఉండాలి అనేది నా ఆలోచన. నేను అంటే ఇవేమీ కాదు, ఆస్తులు అంతస్తులు, మన చదువు, ఈవెన్ మన ఫ్యామిలీ కూడా కాదు. నేను అంటే నేనే. చాలా బాగుంది చివర్లో ఇదంతా. నేను అంటే నేనేంటి అసలు అనిపించింది. దానికి డెఫినేషన్ ఏం లేదు, ఆల్ డెఫినేషన్స్ ఆర్ రాంగ్. యా బట్ యు గేవ్ మీ వెరీ కంప్లీట్ ఆన్సర్ సార్. యాక్చువల్లీ ఫీలింగ్ కంప్లీట్. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నేను అంటే నేను ఎలా అవుతుంది మరి, ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నాకు పేరు ఉంది, నాకు ఊరు ఉంది, నాకు డిజిగ్నేషన్ ఉంది. మీరు అమ్మాయి చాలా మంది ఉన్నారు, వాట్ ఈస్ ద స్పెషాలిటీ? యా ఒక జెండర్ ఉంది. సో ఇవన్నీ ఉండగా నేనని ఎట్లా చెప్తాను అనుకున్నాను. బట్ నాకు ఒక సంపూర్ణమైన ఆన్సర్ దొరికేసింది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ థింక్ టైం అయిపోయింది. ఈరోజు 2 కొటేషన్స్తోనే చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అద్భుతమైన కొటేషన్స్ని ప్రతి వారం మాకు అందిస్తూ, మేము ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక అవేర్నెస్ అన్నది ఎప్పుడు 24/7 ఉండదు సార్, ఎప్పుడైనా మిస్ అవుతూ ఉంటాం. బట్ అలాంటి టైంలో కొటేషన్స్, మీ ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ ఎక్కడో ఇలా నిద్రపోతున్నప్పుడు ఇలా లేపుతున్నట్టు అనిపిస్తుంది మాకు. నన్ను నేను లేపుకోవడం రాసుకున్నాయి. ఎస్ సో అవి మాకు కూడా ఉపయోగపడుతున్నాయి. చూసారు కదా, నేను అంటే ఈసారి ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎవరైనా పేరు అడిగితే నేనే అని చెప్పండి, బాగుంటుంది. సో సీరియస్లీ మీరు అలా ఫీల్ అయ్యే టైం ఒకటి వస్తుంది డెఫినెట్లీ, నేను అంటే ఇది ఏది కాదు అని. అప్పుడు మీ ఆటోమేటిక్గానే నేనే అనే ఫీలింగ్ మీకు సహజంగానే వచ్చేస్తుంది బయటికి. బట్ దానికి వేసుకోవటమే ఈ యొక్క కొటేషన్స్, ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా. సో మరి ఈ వారం మీకు ఈ కొటేషన్స్ చాలా మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించులో నేనింతే కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకి, మేనేజ్మెంట్కి, గురువు గారికి.